మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2024 వరకు కూడా సీటు అనంతలక్ష్మికి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులకు వస్తుందని మేము అందరం మా కార్యకర్తలందరూ కూడా ఆశిస్తాం. మరి దానికి తగ్గట్టుగా అన్ని రకాల పార్టీ కార్యక్రమాలు మీ ఇంటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి 2-3 కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి తిరిగి మా స్టైల్లో మా కార్యకర్తలు మీ అందరం కూడా క్యాన్వాసింగ్ చేయటం, ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లో మెప్పు పొందటం, పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళటం మీకు అందరికీ ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారాగా మీడియా ద్వారాగా చెప్తూనే ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు మరి సీటు రాకపోవటం అది కార్యకర్తలందరికీ కూడా నిరుత్సాహం జరిగిన నిన్న కూడా రిజల్ట్స్ వచ్చి స్టేట్ అంతా కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ టైంలో సీటు మనకు రావటం దురదృష్టమని ప్రతి కార్యకర్త కూడా బాధపడటం జరిగింది. పదవి అనేది అమాత్య పదవి అన్నది ఎప్పటి వరకు అదృష్టం ఉందో అప్పటి వరకు ఉంటాం. తదుపరి అదృష్టవంతుడు మనకన్నా వచ్చిన అదృష్టవంతుల పెట్టడానికి వస్తుంది. పొత్తులో భాగంగా వాళ్ళకి వెళ్ళిందని చెప్పి వాళ్ళందరినీ సందేహించడం జరిగింది. కానీ ఇక్కడ జనసేన అభ్యర్థికి ఇచ్చినప్పుడు మేము భార్యాభర్తలు ఇద్దరం ముఖ్యమైన నాయకులు కొంతమంది 4-5 చాలా ఇబ్బంది పడ్డాం. కారణం ఏంటంటే ఈ జనసేనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు లేకుండా మొట్టమొదటిసారిగా బ్యాలెట్లో ఓటింగ్కి వెళ్తా ఉన్నాం. ఈ గ్లాసు గుర్తుని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలము, ఈ బీసీస్ ఓటు ఈ ఓసీ వర్గానికి ఇచ్చిన జనసేన అభ్యర్థికి ఎలాగ ట్రాన్స్ఫర్ చేయగలం ఓటు, ఇది మన వల్ల అవుతుందా, ఇది సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత దానికి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నది ఒక ఆలోచనకు వచ్చి మరి అందరినీ కూడా కూర్చోబెట్టి కార్యకర్తల మీటింగ్లు 3 మీటింగ్లు రోజుల్లో కూడా మరి అందరితో ఆలోచించి పార్టీ అధిష్టానం శిరసా వహించాలని మన అందరం తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారిపోయారు. అటువంటి పార్టీలో మనం ఉండి పార్టీ పుట్టిన ఆవిర్భావ దినం నుంచి 42 సంవత్సరాల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీలో అనేక రకాలైన పదవులు చేసి మనం ఇవాళ పార్టీ అవసాన దశలో ఉండి ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని బయటికి పారద్రోలాలని ఒక నెపంతో మరి కూటమిని ఏర్పాటు చేసిన నాయకుడి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని బలపరచవలసిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటాం జరిగింది. కొంత భిన్న అభిప్రాయ భేదాలు, చిన్న అభిప్రాయ భేదాలు ఒకరి మనసులో ఒకరు ఉన్నాయి వివరించి చెప్పినా అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి ఒక వారం రోజులు పెట్టినా తదుపరి అందరూ ఒక నిర్ణయంకి వచ్చి పొత్తులో భాగంగా 31 నియోజకవర్గాల్లో జనసేనకి బీజేపీకి వెళ్ళటం జరిగింది. 31 నియోజకవర్గంలో పొత్తులో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ చేసినట్టుగా ఎక్కడ కూడా చేయలేదు. అంత మూమెంట్ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పదలుచుకున్నంతా చెప్పి రాబో కాలంలో పార్టీ వల్ల మనకు కలిగే లాభం పార్టీ అధికారంలోకి వస్తుందని నచ్చజెప్పి చేయటం జరిగింది. సీనియర్ కార్యకర్త నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా నాది ఎలక్షను అన్న నాబుంది అని చెప్పి ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. మరి అదే ఉద్దేశం మీద మేము రాత్రింబగళ్ళ కూడా చేయటం జరిగింది. దీనికి కొంతమంది నాయకులు వక్రీకరించి మధ్య రకంగా వదిలేసిపోయారు. దాన్ని ఆలోచించుకుని అక్కడ పోయారు ఇక్కడ పోయారు, దీన్ని అంతటా వాళ్ళు చేయలేదు మేమే చేసామని రకరకాల స్టేట్మెంట్లు రకరకాల మీడియాలోని వచ్చిన సంగతి కొంతమందికి తెలుసు. ఏది ఏమైనా 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో అదే చేసుకొచ్చాం. నేను పోవాల్సి వచ్చినప్పుడు వేరే పార్టీకి వెళ్తాం, రకరకాల పార్టీలకు వెళ్తాం, అదిగో వెళ్ళిపోతాడు ఇదిగో వెళ్ళిపోతాడని ఎన్ని రకాల మీ మీడియా వాళ్ళు ప్రెసిడెంట్ కానీ మీ మీడియాల ద్వారా కానీ కార్యకర్తలు కానీ రకరకాల పెట్టినా ఎక్కడికి కూడా వెళ్ళకుండా లాస్ట్ ఎన్నికల అతను నెగ్గే వరకు కూడా మా వంతు మేము ప్రయత్నం చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లాయే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ 72,040 ఓట్లు రావటం జరిగింది.